హాయ్! ఐయామ్ రేవతి. నేనొక వెయిట్ లాస్ కోచ్‌ని. మనలో చాలామంది బరువు తగ్గాలి అనేసి చాలా రకాలైన ప్లాన్స్ అయితే వేసుకుంటూ ఉంటాం. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటము, నైట్ త్వరగా తినేయటము, లేదు అంటే నైట్ కూడా స్కిప్ చేయటము. అంటే 1 మీల్ మాత్రమే తీసుకుంటూ చాలామంది వెయిట్ లాస్ అవుతాము. బట్ మనం చేస్తున్న వర్క్‌కి మనం 1 మీల్ మాత్రమే తీసుకుంటే మనం వెయిట్ లాస్ అవుతామా? అవుతాము. బట్ మన బాడీ కూడా అన్‌హెల్తీకి అయితే గురవుతూ ఉంటుంది కదా! నైట్ ఎప్పుడో తినేసి పడుకుంటాము. మళ్ళీ మార్నింగ్ మనము బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసినామంటే మన బాడీ అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది. ఫుడ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ కానీ, మనం ఫిజికల్‌గా, మెంటల్‌గా వర్క్ చేస్తూనే ఉంటాం. మనం తీసుకునే ఫుడ్ అనేది సరైన విధంగా లేనప్పుడు మన బాడీ ఖచ్చితంగా డ్యామేజ్‌కి గురవుతుంది. కానీ అన్నీ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి. అది ఎలా? తక్కువ క్యాలరీస్‌తో కూడిన మనము ఫుడ్‌ని తీసుకోవటం వల్ల మాత్రమే వెయిట్ లాస్ అవుతాం. ఆ తక్కువ క్యాలరీస్‌లోనే ఎక్కువ పోషకాలు కూడా మన బాడీకి అందాలి. అప్పుడే మనము చాలా హెల్తీగా మన స్కిన్ అనేది లూజ్ అవ్వకుండా, చాలా యాక్టివ్‌గా మంచిగా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటాము. అదే విధంగా చాలామంది వెయిట్ లాస్ అంటుంటాం. వెయిట్ లాసే కాదు, ఫ్యాట్ లాస్ అనేది మన బాడీకి చానా ఇంపార్టెంట్. నేను కూడా మంచి ఆహారం తీసుకుంటూ తక్కువ క్యాలరీలో ఎక్కువ పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటూ నేను 2½ మంత్‌లో 11 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అదే విధంగా నా వెయిట్‌ని నేను మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాను. మీలో ఎవరికైనా నేను కోచ్‌గా కావాలి, నా టిప్స్ అనేది మీకు చాలా ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మీరు నాకు కింద డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తున్నాను. మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మిమ్మల్ని వెయిట్ లాస్ చేయనీకి నేను సిద్ధంగా ఉన్నాను. థాంక్ యూ.